అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కుమ్ములాటలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక 2.5 సంవత్సరాలు ఒకరికి, మరో 2.5 ఏళ్లు మరో నేతకని ఆనాడు టీడీపీ నేతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా ఉన్న చమన్ పదవి నుంచి తప్పించుకునేందుకు ససేమిరా అంటున్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు చమన్. పరిటాల రవీంద్ర కుడి భుజంలా పనిచేసిన చమన్కు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మంత్రి పరిటాల సునీత ఆశీస్సులతో చమన్ అనంతపురం జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్ పదవి కోసం చాలా మంది టీడీపీ నేతలు పోటీ పడటంతో 2.5 సంవత్సరాల ప్రాతిపదికన చమన్ జెడ్పీ పీఠం అధిరోహించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్య అనుచరుడు గుమ్మగట్ట జెడ్పీటీసీ పూల నాగరాజుకు 2.5 సంవత్సరాల తరువాత జెడ్పీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలని 2014లోనే టీడీపీ నేతలు తీర్మానించారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తయింది. చమన్ ఇంకా జెడ్పీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. తన పరిస్థితేంటని కాలువ శ్రీనివాసులు సహా అనంతపురం జిల్లా టీడీపీ నేతలను పూల నాగరాజు కొంతకాలంగా ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్లో చమన్ను పదవి నుంచి తప్పించి తనను జెడ్పీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలని నాగరాజు డిమాండ్ చేస్తున్నారు. పూల నాగరాజు ఒత్తిడికి తలొగ్గిన అనంత టీడీపీ నేతలు మధ్య మార్గంగా ఓ రాజీ ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. నిధులు, అధికారాలు లేకపోవడంతో జెడ్పీ చైర్మన్ పదవి అలంకారప్రాయంగా మారిందని, పదవిచ్చినా ఉపయోగం లేదని నాగరాజుకు సర్ది చెప్తున్నట్టు తెలుస్తోంది. 2.5 సంవత్సరాలుగా పదవి వల్ల తమకెలాంటి ప్రయోజనం కలగలేదని, కాకపోతే పదవి ఉంటేనే తన రాజకీయ మనుగడ సాధ్యమని అంతర్గత సమావేశాల్లో చమన్ చెబుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పూల నాగరాజుకు 2.5 సంవత్సరాల పదవికి బదులుగా ₹1 కోటి విలువైన ప్రయోజనాలు సమకూరుస్తానని జెడ్పీ చైర్మన్ చమన్ సీనియర్ టీడీపీ నేతల సమక్షంలో హామీ ఇచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. పదవుల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్న భావన కొంతకాలంగా అన్ని పార్టీల జెడ్పీటీసీల్లో వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ప్యాకేజీ బెటర్ అని పూల నాగరాజు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో జెడ్పీ చైర్మన్ పదవి లభిస్తే ప్రజాసేవతో పాటు చిరస్థాయి గుర్తింపు కూడా ఉంటుందనే ఆలోచన నాగరాజులో లేకపోలేదు. తొలుత జెడ్పీ చైర్మన్ పదవికే పట్టుబట్టాలని, అది దక్కని పక్షంలో చమన్ ఆఫర్ చేస్తున్న ప్యాకేజీకి ఓకే చెప్పాలని పూల నాగరాజు ఆలోచిస్తున్నట్టు అనంత తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ప్యాకేజీలో తేడాలొస్తే మాత్రం పదవి కావాలని పట్టుబట్టాలని ఓ నిర్ణయానికి నాగరాజు వచ్చేశారని తెలుస్తోంది. మొత్తం మీద అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవిలో చమన్ కొనసాగుతారా, పూల నాగరాజుకు అప్పగిస్తారా అన్న దానిపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేవీ శివారెడ్డి, కరస్పాండెంట్, అనంతపురం.